నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ పండుగను జరుపుకున్నారు. మొదట మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాసు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రాధాన్యతపై ప్రసంగించారు. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जनगण मन शुरू कर ఇచ్చారా కొంచెం ముందు చూసుకోండి స్టెప్ ముందు తీసుకున్న వరకే ఒక స్టెప్ వెరీ గుడ్ ఆర్డర్. తదుపరి జనగణమన. హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जलम वंदे मातरम सुजलां सुफलां. పాత్రికేయులకు అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు మరియు పోలీస్ సిబ్బంది, అలాగే మన ఎస్ఐ గారికి, కార్యాలయ సిబ్బందికి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తొలిగా మనకి 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు మనం బ్రిటిష్ వారి పరిపాలనలో వాళ్ళ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో వాళ్ళ నుండి విముక్తి కలిగి మన దేశం స్వాతంత్రం సంపాదించుకొని మనకి ఒక రాజ్యాంగం ఏర్పడాలనే సదుద్దేశంతో ఆనాడు 1947 సంవత్సరం ఆగస్టు 29న బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్లో ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. సుమారు 2 సంవత్సరాల పాటు వ్యయప్రయాసాలు పడి అనేక సవరణల తదనంతరం 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగ దిన ఆవిర్భావం జరిగిన రోజునే మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గణతంత్రం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలనే నినాదంతో మనం ఆ రోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని మన భారత స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిగా మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారు సాధించినటువంటి, వారు ఇచ్చినటువంటి మన స్ఫూర్తితోటే మన భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే
విద్యార్థులైతేనేమి మన సిబ్బంది అయితేనేమి అందరూ కూడా వాళ్ళ యొక్క విధి నిర్వహణలో క్రమశిక్షణ పద్ధతులు పాటించి వారు అనుకున్నటువంటి శిఖరాలను ఆరోధిస్తున్నప్పుడే మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం దేశ విదేశాల్లో కూడా చాటి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమాన్నైనా ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్గా క్రమశిక్షణతో చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిభకు పురస్కారం అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారికి ఇదే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం.